జగన్ని నిరంతరం తిట్టాలా, వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారు, అతను ఒక రాక్షసుడు అతను ఒక దుర్మార్గుడు అని చూపించాలా. ఇది ఒక సైకలాజికల్ గేమ్ గత కొన్ని ఏళ్ల నుంచి జరిగింది. అయినా పబ్లిక్ పట్టించుకోలేదు. 2019-24 అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ టైంలో నెగిటివ్ ప్రాపగాండాతోనే జగన్ని దించగలిగారు. జగన్ సంక్షేమ పథకాల ప్రయోజనాలు జగన్కి దక్కకుండా నెగిటివ్ ప్రాపగాండాతో చేసుకొచ్చారు. ఇప్పుడు అదే జగన్ని ఆ నాయకుడు తిడుతున్నాడు ఈ నాయకుడు తిడుతున్నాడు అంటూ అందులో గుమ్మడి నరసయ్య జగన్ లాంటి పనికిరానటువంటోడు అతను స్టేట్మెంట్ కింద ఏది జగన్ మూర్ఖుడు, తండ్రి తెలివిని నేర్చుకోలేదో ఏమో కానీ బాగా దరిద్ర పనులు చేశాడు, దానివల్ల పూర్తిగా బ్లేమ్ అయిపోయాడు అంటూ గుమ్మడి నరసయ్య మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. మీరేమంటారు అంటూ ఒక పాయింట్. దాన్ని బేస్ చేసుకుని తెలుగుదేశంకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న వేళ గుమ్మడి నరసయ్య స్పందించారు. అదేంటి ఒకసారి విన్నాం. సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇలా నాకు సంబంధించినటువంటి ఒక దుష్ప్రచారం సాగుతుంది. దాన్ని బ్రేక్ చేయాలని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాం. నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినట్టు, తప్పుడు పద్ధతుల్లో ఆయనను మాట్లాడినట్టుగా ప్రచారం చేస్తున్నారు. అది పూర్తిగా తప్పు. అటువంటి దూషణలు కానీ ఆయన రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఆయన జోలికి ఎప్పుడు పోలేదు. పొలిటికల్గా ఆయన ప్రాంతంలో ఆయన, మా ప్రాంతంలో మేము పనిచేసుకుంటున్నటువంటిది. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. ఇలా మాకు సంబంధించి ఓ సినిమా థియేటర్కి వచ్చినటువంటి వాళ్ళని మీరు ఇది చేస్తున్నారట అది చేస్తున్నారట అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటిది ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా వాళ్ళ రాజకీయాలు వేరు, మా రాజకీయాలు వేరు. మా పరిధిలో మేము ఉంటాం, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారు. ఇది తప్పు. ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విషయాలు ఏమవుతున్నాయో అన్ని కూడా వాస్తవం కాదు. అటువంటి దూషణలు, అటువంటి వ్యతిరేకత అనేటువంటిది మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో మాట్లాడలేదు. దీన్ని మార్చుకుంటే మంచిది, ఆఫ్ చేస్తే మంచిది, ప్రచారాన్ని బ్రేక్ చేస్తే మంచిదని మేము సోషల్ మీడియాని కోరుతున్నాం. తన బాధ్యత ఏదో తను చేసుకుని ఏనాడు పోరాటాలు తప్ప రాజకీయ వివాదాలకి అతీతంగా పనిచేసిన మనిషి ఇప్పుడు పాపం ఆయన వివరణ ఇవ్వాల్సి వచ్చింది.